నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ మార్కెట్ యార్డును ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన డిఎస్ చౌహాన్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు. అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం. విద్యార్థులు దేశ సాంకేతిక సంపదగా ఎదగాల్సిన అవసరం ఉందన్న ప్రొఫెసర్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించిన మైనంపల్లి హనుమంతరావు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని విమర్శించే స్థాయి నీది కాదన్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజా విజయోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నల్ల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన బిర్లా ఐలయ్య. ర్యాగింగ్ కు పాల్పడితే నేరం, కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ. సయ్యద్ ఖలీల్ కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా విజయోత్సవాలు 2024 కార్యక్రమం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళా యాత్ర ద్వారా, ఈ ప్రజా యాత్ర ద్వారా ప్రజా పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును, విజయాలను ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది కాబట్టి డిసెంబర్ 9 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి 19వ తారీఖు నుంచి 9 వరకు ప్రజాపాలన దినోత్సవాలు గ్రామ గ్రామాన జరపాలని చెప్పేసి కల్చరల్ సాంస్కృతిక శాఖ మరియు అదేవిధంగా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ ఇద్దరి సహకారంతో ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరంలో విజయాలను అందరికీ తెలియపరిచేలా, ప్రజలకు అవగాహన చైతన్యం తెలియపరిచేలా గ్రామ గ్రామాన మున్సిపాలిటీ 6 మున్సిపాలిటీస్ 428 గ్రామ పంచాయతీల్లో మీరు షెడ్యూల్ వేసుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా శుభాభినందనలు. ఏదైనా ప్రజలకు చేరాలంటే సంస్కృత సారథి ద్వారానే చేరుతుంది. వాళ్ళ భాషలో పాటల ద్వారా వీటి ద్వారా చేరుతుంది. సయ్యద్ ఖలీల్ కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడిని ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. స్నేహితుల ఔదార్యం జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని చీటూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ 1992, 1993 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇటీవల తమ స్నేహితుడు అకాల మరణం చెందిన సయ్యద్ ఖలీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చెల్లించిపోయిన స్నేహితులు 31,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని రామరెడ్డి, కాసోజు రాజు, ఐలా బీరయ్య, సావిళ్ల అంజయ్య, మడికంటి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన డీఎస్పీ. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్ కి పాల్పడితే చర్యలు తప్పవని నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రామచంద్రు ఫిర్యాదు మేరకు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్స్ తో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇట్టి దాడికి పాల్పడిన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశ అనుసారం మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కాలేజీ విద్యార్థులకు పోలీసులు వారు మీరు చదువుకునే కాలేజీలలో, హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసు వారికి గాని డయల్ 100 కి గాని తెలియచేయాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ భూతాన్ని సమిష్టిగా ప్రతి ఒక్కరూ విద్యార్థులు, లెక్చరర్స్ మరియు పోలీసులతో కలిసి పారద్రోలాలని ఆకాంక్షించారు. మొన్న 11th నవంబర్ రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నల్లగొండ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో విద్యార్థులు కొంతమంది సీనియర్స్ జూనియర్స్ పట్ల ర్యాగింగ్ పాల్పడినట్లు మెడికల్ కాలేజీ
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర గారు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారికి నిన్నటి రోజున. దానిపైన ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరిని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ర్యాగింగ్ పాల్పడారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం దాతార్పల్లి వద్ద సొంత నిధులతో డిపిని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు, తోపుగాని చెరువు, గండి చెరువులు నిండి అలుగు పారుతుండటంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు పట్టణంలో పెద్దమోరి పూర్తి స్థాయిలో మురికిగా ఉండటం, ఇప్పుడు వచ్చిన ఈ నీటితో పెద్దమోరిలో ఉన్న మురికి పూర్తిగా కొట్టుకుపోవడంతో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, దోమలు లేని ప్రదేశంగా మారింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పట్టణంలో పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. నమస్తే. మీరు చే సైడ్ కుండు गंगा माता की जय, बोलो गोदावरी तल्ली की जय, बोलो गोदावरी तल्ली की जय. ఇంకా జరిగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మల్కాజ్గిరి చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొల్కం వెంకటేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన సంతాప సభకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వై ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సెన్సార్ అయిపోయింది మాది. వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను విమర్శించే స్థాయి నీది కాదు పాతూరి వెంకటస్వామి అంటూ సవాలు విసిరారు బీఆర్ఎస్ నాయకులు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య మీద చేసిన ఆరోపణలు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి నిరూపించాలని అక్బర్పేట భూంపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్కి వెంకటయ్యను విమర్శించే స్థాయి నీది కాదని ఆయన మండిపడ్డారు. ఎక్కడైనా టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆయన రాజకీయం చేసినట్టు నువ్వు నిరూపించాలని ఆయన ధ్వజమెత్తారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నదని నువ్వు విర్రవీగుతూ మాట్లాడుతున్నావన్నారు. వార్డు మెంబర్ గా గెలవని వ్యక్తివి నువ్వు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఆయన ఉన్నాడు, కానీ పదవికి నువ్వు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. నువ్వు చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని, కావున నువ్వు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మా దళితులం ఏకమై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జీడిపల్లి రవి, జీడిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడు పాతూరి వెంకటస్వామి గౌడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ ఎస్టీ బక్కి వెంకన్న మీద ఆరోపణలు చేసిండో దానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. బిడ్డ వెంకటస్వామి, ఎక్కడైనా బీఆర్ఎస్ కాండో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎక్కడైనా తిరిగినట్టుంటే నిరూపించు. ఏదో సూర్యుని మీద ఉమేస్తే అది ఏడవడుతో నీకు తెలుసు. నేను ఏదైతే ఒక పెద్ద లీడర్ను విమర్శిస్తే నేను పెద్ద లీడర్ అనుకోకు. ఆయన రాజకీయం చేసినప్పుడు, ఆయన సర్పంచ్ అయినప్పుడు బిడ్డ మనం పాలు చెప్తున్నాం, నేను కూడా పాలు చెప్తున్నాను. కానీ ఆయన అంత పెద్ద పదవులు ఉన్న నాయకుడిని, ఒక రాజ్యాంగబద్ధం ఉన్న పదవులు ఉన్న నాయకుడిని విమర్శించడం తగదది. మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నోరుంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నంతపదమైన పదవి అది. అది ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి ఆ అన్యాయాన్ని ఎదుర్కొని ఏం జరుగుతుందో చెప్పి విచారించే వ్యక్తి ఒక జడ్జి లెక్క ఎస్సీ ఎస్టీ కమిషనర్. చూస్తున్నావు బిడ్డ, జిల్లా జిల్లా తిరుగుతుండు, ఖమ్మం జిల్లా తిరిగిండు. ప్రతి జిల్లా ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ భూములు పోయినాయో అవన్నీ తిరుక్కుంటూ పార్టీలకు అతీతంగా తిరిగి ఎస్సీలకు అన్యాయం జరిగితే ఊరుకుని అని చెప్పి తిరిగే వ్యక్తి భక్తి వెంకయ్య ఈ స్థాయికి ఎదిగిండు. ఈ రోజుల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బిడ్డ విమర్శలకు తావీయకుండా పనిచేసే వ్యక్తి భక్తి వెంకటయ్య. నువ్వు ఈరోజు ఏదో నేను వెంకటయ్యను విమర్శిస్తే నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బాలస్వామి హాజరయ్యారు. హైదరాబాద్ అంబర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్ లో నారాయణగూడ జోన్ నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు డీసీపీ బాలస్వామికి మార్చ్ ఫాస్ట్ తో స్వాగతం పలికారు. విద్యా రంగంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు సోదర భావం పెంపొందుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ తో పాటు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, నారాయణగూడ జోన్ ఏజీఎం బాల పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Narayana institutions, we grandly started our Narayana Premier League Narayanguda zone today. We proudly announce that 45 years of excellence in Narayana has proved that we are the best and bagging the best in academics as well as in sports. More than 500 physical educators, soft skills trainers are today flourishing out with the students, showing them triumph and victory and success in all the angles. Today we are proud to announce that Narayana Premier League will start with the gesture of Narayanguda zone, and we promise on behalf of the institutions to all the parents that in future our students are going to bag the Olympics too in national and international wise. Thank you. అంబర్పేట MCH గ్రౌండ్స్లో నారాయణగూడ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడం జరిగింది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో నారాయణ, తార్నాక, ఉప్పల్, రామంతపూర్, డిడి కాలనీ, నారాయణగూడ, చార్మినార్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఎవరైతే టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు జోనల్ లెవెల్లో వాళ్ళు అదర్ బ్రాంచెస్తో కంపీట్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విద్యార్థులు మానసికంగా ఎదుగుదలకి క్రీడలు అనేవి చాలా అత్యంత దోహదపడతాయి. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణగూడ జోన్ నుంచి జరుపుకోవడం జరిగింది. తార్నాక, డిడి కాలనీ, రామాంతపూర్, నారాయణగూడ, చార్మినార్, ఉప్పల్ అన్ని శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి 3వ సోమవారాన్ని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బద్రీనాథ్ పంతులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ ఈ కళ్యాణంలో కూర్చున్న దంపతులకు మరియు భక్తులకు ఆ శివ పార్వతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. శివ పార్వతుల కళ్యాణం తిలకించడానికి కాలనీలోని ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు. అభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు శ్రీధర్ బాబు. వారికి శ్రీ భాస్కర్ రావు కార్యనిర్వహణ అధికారి దర్శన ఏర్పాట్లను గావించారు. శ్రీవారి ఫోటో మరియు ప్రసాదాన్ని అందజేశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ గజ్వేల్ మార్కెట్ యార్డును పరిశీలించారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సన్న రకం వడ్లను మొత్తం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలోనే సేకరించాలని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు కొండపాక మండలం దుద్దెలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తేమ శాతం స్వయంగా పరిశీలించి రైతులతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులను మరియు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పేమెంట్ లో వరి ధాన్యం సేకరించిన 2 రోజుల్లోనే పడుతుందని తెలుసుకొని అధికారులను అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దొడ్డు రకం మరియు సన్న రకం వడ్లు ఎంత శాతం వస్తున్నాయో కనుక్కున్నారు. అనంతరం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులు రైతు మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం పంటలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని, ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలోని 419 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిందని తెలియజేశారు. అన్నం బాగా ఉన్నాయి కదా. సన్నా దొడ్డు వేరే ఓన్లీ దొడ్డు సన్నా ఇంకా స్టార్ట్ సెపరేట్ ఉన్నారు ఇంకా తర్వాత మీరు ఇప్పుడు ఇచ్చారు. మీరు ఇప్పుడు అయిపోయింది. వారికి 2 డేస్లో పేమెంట్ అది కానీ కొత్తది ఉంది కాబట్టి నేను ఏమీ లేదు. 2-3 డేస్లో మీరు పేమెంట్ చేస్తే పేమెంట్ వచ్చేసి నిన్న ఈరోజు తీసుకున్నాం సార్. ఇల్లులో ఇప్పుడు స్టార్ట్ చేసాం. Last time, next time my plan is to get 1,000 Okay, Patrikellu ki andarki namaskaram. This is the arrival. Very arrive 90. దాంట్లో ఎంత అంటే పర్చేస్ ఎంత అయింది ఈ బ్యాలెన్స్. సో ఈ బ్యాలెన్స్ కింద ఓకే ఇప్పుడు పర్చేస్ అయితే రైతులు ఎవరైనా ఉన్నారు అంటే మీరు 50 ఆల్రెడీ మాట్లాడారు. ఇంకా ఎవరైనా ఉన్నారు? సో ఏమైనా సమస్య ఉందా సెంటర్లో వచ్చేటప్పుడు? ఇంకొకటి వేరే పీపీజీ ఉందా? ప్రింట్ ఉందా? ఓకే ఏం కాదు. ప్రింట్ అక్కడి నుంచి వచ్చింది కదా. పదారు దాటిపోతుంది ఖచ్చితంగా. అదేవిధంగా 2-3 డేస్లో పేమెంట్ పడుతుంది. ఇంకా ఒక గ్యాప్ రోజు ఇచ్చి వాళ్ళకి సన్నాహానికి ఎంఎస్పి కూడా పడుతుంది. సో ఎవరు కూడా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కావడం దాని గురించి మొత్తం సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారికి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు.
మన రైతాంగాలు కూడా ఎవ్వరికి దళారీ దగ్గరికి పోకుండా ఎక్కడికి రాకుండా నేరుగా సెంటర్కి వస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళకి అన్ని సహాయ సహకారం కల్పేసి పేడీ పర్చేజ్ చేసి అది త్వరగా తన అకౌంట్లో అమౌంట్ పడుతుంది. చెక్ కూడా చూపించడం సింపుల్. బోనస్ పడుతుంది, బోనస్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 crores పెండింగ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఆ మిలియన్స్ ప్రాబ్లం ఏంటి? లిఫ్ట్ అవ్వట్లేదు. అయిపోయింది. 115 millions దాంట్లో ఆల్రెడీ వచ్చినారు. కొంతమంది డిఫాల్ట్ అయిన వారు సిస్టంలో రాకుండా మనకు పర్వాలేదు. ఎందుకంటే ఈసారి పాలసీలో అన్ని రకంగా చేంజ్ ఎందుకు చెంది రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఇతర శాఖ అధికారులు ఉన్నారు. గజ్వేల్ ఏఎంసీ తనిఖీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఆదేశాల మేరకు రైతులకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా సజావుగా వేగవంతంగా ఇప్పుడు పేడీ ప్రొక్యూర్మెంట్ జరగాలి. కాబట్టి కొన్ని సెంటర్స్లో, చాలా సెంటర్స్లో మేము స్వయంగా విజిట్ చేస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు, మన సీనియర్ అధికారులు కూడా విజిట్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్లో వచ్చినాక సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కొంచెం క్లీనింగ్కి అవసరం ఉంది తప్పితే మిగతా అన్ని చోట్లలో తేమ కానీ అలాంటి ఏ సమస్య లేదు. నిజంగా యాదగిరి గారు రండి ఒకసారి, మేము శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. వారికి ఎంత దానికి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఇది మన మీరు అందరూ ఆడియో మీడియా, ఎలక్ట్రానిక్ మీ ప్రింట్ వాళ్ళకి కూడా చెప్పండి. సో ఆయనకి యాదగిరికి సన్మానం ఎందుకంటే క్లీనింగ్ కూడా ఎందుకు జరగలేదు ఆయన చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ వాళ్ళు కావాలని ఈ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలంటే దాని గురించి వాళ్ళు 15లో పెట్టుకున్నారు. సో అటువంటి ఎందుకంటే హార్వెస్టర్ కానీ వేరే కానీ తన సొంత లాభాల కోసం, స్వార్థాల కోసం రైతాంగానికి ఎవరైనా నష్టం చేస్తే అది సహించేది ఉండదు. సో వారికి ఎంత అవగాహన ఉన్నది అంత అవగాహన. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.